ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెద్దశేష వాహన సేవలో దేవేరి సమేత సుందరరాజస్వామి దర్శనం. తిరుచానూరు క్షేత్రంలో స్వామివారి అవతార మహోత్సవాలు ప్రారంభం. నెల్లూరు జిల్లా నర్రవాడలో వెంగమాంబ పేరంటాలు ఆలయ వార్షికోత్సవం. ఘనంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం, గ్రామోత్సవం. గూడూరులో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. సంప్రదాయ శోభితంగా స్వామి అమ్మవార్లకు ఏకాంత సేవ. నేత్రపర్వంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణోత్సవం. అనంతపురంలో వేడుకగా షష్ఠి మహోత్సవం. పెద్దశేష వాహన సేవలో శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజస్వామి వారు సుందర శోభితంగా దర్శనమిచ్చారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ సుందరరాజస్వామి వారి అవతారోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజైన గురువారం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, పెద్దశేష వాహన సేవలను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు వైభవేతంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏటా జ్యేష్ఠమాసంలో శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరిగే స్వామివారి అవతారోత్సవాలను పురస్కరించుకుని విశేష ఉత్సవాలను నిర్వహించారు. ఆలయ ఆవరణలోని శ్రీకృష్ణస్వామి వారి ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజస్వామి వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై వెంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవర్లకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. సర్వాణి రూపాణి విచిత్య ధీరః ఆదా పురస్తాద్యముదా జహార తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః హనాకం మహిమానః సచంతే అభ్యः సంభూత పృథివ్యైరసాచ్చ తస్య త్వష్టా విదధద్రూపమేతి వేదాహమేతం పురుషం మహాంతం తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి ఇక గురువారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో సుందర నందనంగా అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజస్వామి వారిని అర్చకులు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు.
అనంతరం శ్రీ సుందరరాజస్వామివారు దేవేరులతో కూడి పెద్ద శేషవాహన సేవలో భక్తులను కటాక్షించారు. శోభాయమానంగా అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను వాహన మండపంలో పెద్ద శేషవాహనంపై కొలువు తీర్చి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులను సమర్పించారు. ఆపై బాజా భజంత్రీలు మేళతాళాల నడుమ ఆలయ మాడవీధులలో సుందరరాజస్వామి వారి పెద్ద శేషవాహన సేవ శోభాయమానంగా జరిగింది. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో కొలువైన శ్రీ వెంగమాంబ పేరంటాలు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని వెంగమాంబ పేరంటాలు కళ్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. చక్కటి కళ్యాణ వేదికపై శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారు, శ్రీ గురువయ్య ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో చూడ చక్కగా అలంకరించి వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం కోలాహలంగా జరిగింది. వర్ణశోభిత పుష్పాలతో అందంగా తీర్చిదిద్దిన వాహనంపై నూతన వధూవరులను వేంచేపు చేసి బాజా భజంత్రీలు, కోలాటాలు, తప్పెటగుళ్లు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఏకాంత సేవ వైభవంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా చివరి రోజున స్వామి అమ్మవార్లకు సంప్రదాయ శోభితంగా నిర్వహించిన ఏకాంత సేవ భక్తులను పరవశులను చేసింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను సహస్ర దీపాల కాంతుల్లో ఊయలలో వెంచెపు చేసి ఊంజల సేవను జరిపారు. తర్వాత మండపంలో దేవేరి సమేత ప్రసన్న వెంకటేశ్వరునికి ఏకాంత సేవను మనోహరంగా జరిపి పలు రకాల ఫలాలు, మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. సింగారాలు మీద మీద సేయరే చెలులు. అనంతపురం నగరం చెరువుకట్టపై కొలువైన పురాతన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. జ్యేష్ఠమాసం షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని సుందర శోభితంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఖమ్మం టేకులపల్లిలోని గోశాలలో గోపూజ వేడుకగా జరిగింది. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలో స్వామివారికి నిత్యార్చనలు జరిపారు. ఆ తర్వాత పుష్పమాలలు, తులసి హారాలు, ఆభరణాలతో స్వామివారిని సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి నైవేద్యము, హారతులను సమర్పించారు. స్వామివారి దర్శనం చేసుకుని మహిళలు గోశాలలో సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేసి దాన అందజేశారు. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం చిన్న షాపూర్ గ్రామంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న సహస్ర చండీ యాగం పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిసింది. గణపతి పూజ, కలశ పూజ, నవగ్రహ మండపారాధన, అష్టదిక్పాలక పూజ, కంకణ ధారణ, అగ్ని ప్రతిష్ఠ జరిపి అర్చకులు సహస్ర చండీ యాగం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అశేషంగా భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఇప్పుడొక చిన్న విరామం. ఓం నమో వెంకటేశాయ. యుగపురుషుడిని బిడ్డగా లాలించిన మాతృమూర్తి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ఆశ్రయమిచ్చి ఆదరించిన అనురాగమూర్తి, శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాన్ని జరిపించిన తల్లి, కలియుగ ప్రత్యక్ష దైవానికి ఏ వేళ ఏమి నివేదించాలో పర్యవేక్షించే స్త్రీమూర్తి. శ్రీనివాస సార్వభౌముని నిరంతరం వీక్షిస్తూ తిరుపతికి సమీపంలో పేరూరు బండపై కొలువైన శ్రీ వకుళమాత, శ్రీ వకుళమాత ఆలయాన్ని టిటిడి ఎంతో సుందరంగా పునర్నిర్మించి మహాసంప్రోక్షణ క్రతువును నిర్వహించింది. ఆనంద నిలయం తరహాలో పసిడి కాంతులతో ప్రకాశిస్తోన్న శ్రీ వకుళమాత ఆలయం పురాణ ప్రాభవానికి, చారిత్రక వైభవానికి దర్పణంగా నిలుస్తోంది. పేరూరు బండ శ్రీ వకుళమాత ఆలయాన్ని తప్పక దర్శించండి, తరించండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వకుళమాత అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరం వేదాయపాలెంలో కొలువైన శ్రీ గురువాయూరప్ప మహావిష్ణువు ఆలయ పుష్కర మహాకుంభాభిషేకం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని యాగశాలలో విశేష హోమాలను నిర్వహించి పండితులు శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ప్రధాన కలశ జలాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ధ్వజస్తంభం వద్ద పవిత్ర జలాలకు పూజలు చేశారు. ఆపై భక్తుల దైవనామ స్మరణ నడుమ గోపుర కలశాలకు కుంభాభిషేకం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులపై పవిత్ర జలాలను ప్రోక్షణ చేశారు. నెల్లూరు ఆచార్య వీధిలో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. సంకష్టహార చతుర్థి సందర్భంగా పార్వతీనందనుడైన వినాయక స్వామి వారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం, విభూది తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలతో శివుని ప్రియసితుడికి అలంకరణ చేసి నైవేద్యం సమర్పించి హారతులు అందజేశారు. శ్రీకాకుళంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై బంగారు ఆభరణాలు, సుగంధ శోభిత పూలమాలలతో అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను ఆగముక్తంగా జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం విశేషంగా సాగింది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. అనంతపురం జిల్లా పెనుగొండలో కొలువైన పురాతన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు పరివార దేవతామూర్తులకు ప్రాతకాల ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై వర్ణశోభిత పుష్పాలు, స్వర్ణ రజిత ఆభరణాలు, తులసి మాలలతో స్వామివార్లకు అలంకరణలు చేసి అష్టోత్తర శతనామార్చన జరిపి నైవేద్యం మహామంగళహారతులు సమర్పించారు. కడప చిన్న చౌక్లో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. అంజనేసుతుని ఆలయ ఆవరణలో కొలువుదీరిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు షష్ఠిని పురస్కరించుకొని అభిషేకం చేశారు. ఆపై సుబ్రహ్మణ్య స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై కార్తికేయునికి పూలమాలలు, తులసి హారాలతో అలంకరణలు చేసి హారతులు అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 1,00,000 తులసి దళార్చన ఘనంగా జరిగింది. ఆలయంలో నేత్రపర్వంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చివరి రోజున అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలో కొలువుదీర్చారు. అనంతరం తులసి దళాలకు పూజలు జరిపి 1,00,000 తులసి దళార్చనను భక్తి శ్రద్ధలతో నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు ఆలయ ఆవరణలో అఖండ దీపస్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, ఆవాహిత దేవతారాధన జరిపారు. అనంతరం సన్నాయి వాయిద్యాల నడుమ గంగమ్మ తల్లికి అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. అమ్మవారికి పూలమాలలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి హారతులు అందించారు. మహిళలు చల్లని తల్లి దర్శనం చేసుకుని వడిబియ్యం సమర్పించారు. ఆపై అర్చకులు ఆలయ ఆవరణలో మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఇక భిక్కనూరు గ్రామదేవత గంగమ్మ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని బోనాల సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అర్చకులు గంగా పార్వతీ సమేత పరమేశ్వరుని ఉత్సవాలను చూడ చక్కగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువుదీర్చారు. సన్నాయి వాయిద్యాల నడుమ భక్తుల దైవనామ స్మరణలు చేస్తుండగా ఊరేగింపు ఉత్సవం వేడుకగా సాగింది. మహిళలు చక్కగా అలంకరించుకున్న బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం భిక్కనూరు గ్రామ చెరువులో దివిటీల వెలుగులో తెప్పోత్సవం జరిగింది. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం చిన్నషాపూర్ గ్రామంలో పరమశివునికి సహస్ర కలశాభిషేకం వేడుకగా జరిగింది. సకల జనులు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ భక్తులు, దాతలు కృష్ణ తృతీయ ధన్వంతరి హవనం, మహామృత్యుంజయ అనుష్ఠానం, సప్త ద్రవ్య మహామృత్యుంజయ హవనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీచక్ర నవావరణ అర్చన జరిపి సహస్ర లింగార్చన నిర్వహించారు. 400 సప్తశత పారాయణం, మూలమంత్ర జపములు నిర్వహించి తీర్థప్రసాద వితరణ చేశారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం
పసి పిల్లాడులాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెరవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.